హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధ దగ్గరికి ఇంకా విక్రమ్ వెళ్తాడు. రాధా రాధా అనుకుంటూ పిలుచుకుంటూ వెళ్తాడు. దాంతో రాధా, చెప్పండి విక్రమ్ సార్, ఏంటి అనేసి అంటే, నిన్నే వెతుకుతూ ఉన్నాను, ఇక్కడున్నావా అనేసి వెళ్తాడు. ఇది ఏం చెప్పాలనుకుంటున్నారు విక్రమ్ సార్ అనేసి రాధా అంటుంది. త్వరగా రెడీ అవ్వు అనేసి అంటాడు విక్రమ్. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాము అనేసి అంటే, అదేంటి చెప్తే కానీ రెడీ అవ్వవా అనేసి అంటే, రెడీ అవ్వాలి అంటే ఫంక్షన్కా లేకపోతే కాస్త బయటికా, ఫంక్షన్ కంటే కాస్త బాగా రెడీ అవుతాము, మంచి శారీస్ కట్టుకుంటాము, ఇంకా కాస్త ఎక్కువగా రెడీ అవుతాము అనేసి, బయటికంటే కాస్త ఎక్కడిక్కడ అంటే నార్మల్ శారీస్ కట్టుకుంటాము అనేసి అంటే, ఓహో ఇందులో ఇంత కథ ఉందా అనేసి అంటాడు విక్రమ్. అవును, ఇందులో ఇంత కథ ఉందా అనేసి అంటే, అవును అనేసి ఇంకా రాధ అంటుంది. అయితే మనం ఇప్పుడు సినిమాకి వెళ్తున్నాము అనేసి అంటే, ఏంటి అనేసి ఇంకా రాధ అంటుంది. అవును రాధా, మనం ఇప్పుడు సినిమాకి వెళ్తున్నాము అనేసి విక్రమ్ అంటాడు. ఇది నిజమా అబద్ధమా అనేసి అంటే, నిజమే రాధా అనేసి విక్రమ్ అంటాడు. ఒక్కసారి నా చేయి గిల్లండి అనేసి అంటుంది. ఇంకా అప్పుడే అక్కడికి ప్రియ రావడము, ఇంకా విక్రమ్ అలా అంటూ ఉంటే వినేసి షాక్ అయిపోతుంది. ఇంకా రాధా, నిజమే అన్నమాట, సరే ఒక్క 5 మినిట్స్లో రెడీ అయ్యి వచ్చేస్తాను విక్రమ్ సార్ అనేసి అంటే, ఓకే అనేసి ఇంకా విక్రమ్ ఇంకా అలాగే రాధలు సినిమాకని రెడీ అవుతూ ఉంటారు. ఆ మాట విన్నా ఇంకా ప్రియ షాక్ అయిపోతుంది. ఇంకా దాంతో ఇంకా గదిలోకి వెళ్ళిపోయి, మమ్మీ మమ్మీ ఇంకా ఇప్పుడు వాళ్ళు రాధ బావ ఇద్దరు కలిసి సినిమాకు వెళ్తున్నారంట అనేసి అంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు ప్రియ అంటే, అవును మమ్మీ నేను చెప్పేది నిజం, వాళ్ళిద్దరూ సినిమాకి వెళ్తున్నారు, బావే స్వయంగా వెళ్ళి రాధ దగ్గరికి వెళ్ళి సినిమాకి వెళ్దాం అనేసి చెప్తూ ఉన్నారు, నా చెవులారా విన్నాను అనేసి అంటే, అవునా, వాళ్ళు ఎలా వెళ్తారో ఇప్పుడు ఆపేద్దాం అనేసి అంటే, ఏం చేస్తావు మమ్మీ, వాళ్ళు వెళ్ళకుండా ఆపేయాలి అనేసి అంటే, కాస్త ఆగు ఇప్పుడు చూస్తావు కదా అనేసి దమయంతి అంటుంది. దాంతో ఇంకా వాళ్ళు రెడీ అయిపోయి హాల్లోకి వస్తారు. అక్కడే ఉన్న సునంద, ఎక్కడికి వెళ్తున్నారా, రెడీ అయ్యారు అనేసి అడుగుతూ ఉంటే, ఇంకా అత్తయ్య మేము ఇద్దరం కలిసి సినిమాకు వెళ్తున్నాము, ఈరోజు భోజనం కూడా బయటే చేసేసి వస్తాము అనేసి అంటుంది రాధ. అవునా, సినిమాకి వెళ్తున్నారా, చూసారా అండి, భార్య భర్తలు అంటే అలా ఉండాలి అనేసి ఇంకా దమయంతిని ప్రియని చూసి ఇంకా సునంద నందగోపాల్తో అంటూ ఉంటుంది. చూసారా, మీరు ఎప్పుడైనా ఒక్కసారన్నా ఇన్నేళ్ళు అవుతుంది నన్ను కనీసం సినిమాకి వెళ్దామని అన్నారా, చూడండి వాళ్ళు పెళ్ళయి 1 సంవత్సరం కూడా కాలేదు, వాళ్ళు అప్పుడే చూడు భార్య అని ఎంత బాగా చూసుకుంటున్నాడో నా కొడుకు, చూసారా నా కొడుక్కి ఎంత బాధ్యతలు పెరిగిపోయాయో, భార్యని అలా బయటికి తీసుకువెళ్ళాలని, ఇంకా భార్యకు కూడా కొన్ని కోరికలు ఉంటాయని, ఇంకా తనని సరదాగా అలా తీసుకువెళ్ళాలని ఎలా అర్థం చేసుకుంటున్నారో భార్య నా కొడుకు, చూసారా నా కన్న కొడుకు కి ఉన్న తెలివి లేదు అసలు, మీకు ఒక్క రోజన్నా నా భార్యని ఇలా సినిమాకి తీసుకువెళ్దామని ఆలోచన వచ్చిందా మీకు అనేసి సునంద అంటూ ఉంటుంది. దాంతో నందగోపాలు, అవును అవును నాకు ఆలోచన రాలే సునంద, నిజమే నువ్వు అన్నది, ఇంకా సరే మళ్ళీ ఇప్పుడు వెళ్దామా అనేసి అంటే, ఏంటి ఇప్పుడు వెళ్దామా వాళ్ళతో పాటు అనేసి సునంద అంటుంది. అప్పుడే ఇంకా దమయంతి రావడం జరుగుతుంది. అలాగే ప్రియ కూడా వస్తారు. ఇంకా దాంతో ప్రియ ఇంకా అత్తయ్య, నేను వెళ్ళనా సినిమాకి, ఇంకా సరదాగా నేను కూడా వెళ్ళేసి వస్తాను అనేసి అంటుంది. దాంతో సునందకి చాలా కోపం వస్తుంది. ఏంటి, వాళ్ళిద్దరూ ఏదో సరదాగాని భార్య భర్తలు అలా బయటికి వెళ్తూ ఉంటే నువ్వేం చేస్తావు వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళి, అసలు తెలివి ఉందా ప్రియా, లండన్లో చదువుకొని వచ్చావు, అసలు కనీసం వాళ్ళ మధ్యలో అలా నేను వెళ్ళడం ఇంకా అసలు బాగోదని కాస్త కూడా ఆలోచించావా అనేసి అంటుంది సునంద. దాంతో ఇంకా ప్రియ కోపంగా సైలెంట్గా అయిపోతుంది. ఇంకా దాంతో దమయంతి ఇంకా అలాగే నించొని ఎలా ఆపాలి అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంక ఇంతలో వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఇంకా సినిమా చూసేసి సరదాగా రెస్టారెంట్కి వెళ్ళి ఇంకా ఆర్డర్ చేస్తారు. ఇంకా రాధా నీకేమి ఇష్టం అనేసి అంటే, మీకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం సార్ అనేసి అంటే, ఇంకా అలా మాట్లాడతావేంటి, నాకు ఏది ఇష్టమో అది ఇష్టం అంటావు, నీకు ఏది ఇష్టమో చెప్పు ఆర్డర్ చేద్దాము అనేసి అంటాడు విక్రమ్. లేదు సార్,
మీకు నచ్చింది ఆర్డర్ చేయండి అనేసి అంటుంది రాధ. అలా కాదు కానీ నీకు నచ్చింది నువ్వు చెయ్యి, నాకు నచ్చింది నేను చేస్తాను, ఇద్దరం కలిసి నాది నువ్వు టేస్ట్ చేయి, నీది నేను టేస్ట్ చేస్తాను అనేసి అంటే ఓకే సార్ అనేసి అంటుంది ఇంక రాధ. అలా ఇద్దరు ఆర్డర్ చేసి ఇంకా తినేసి ఇంకా మళ్ళీ వెళ్తూ బయలుదేరుతూ ఉంటారు. ఇంతలో కొంతమంది రౌడీలు వచ్చి ఇంకా వాళ్ళిద్దరిని ఇంకా కిడ్నాప్ చేయడం జరుగుతుంది. ఇంకా రాధని విక్రమ్ని తీసుకువెళ్ళి ఒక గదిలో ఇంకా బంధిస్తారు. ఇంకా కాసేపు తర్వాత వాళ్ళకి మత్తు వదిలేసి ఇంకా అటు ఇటు చూసేసరికి కొంతమంది రౌడీలు నించొని ఉంటారు. వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేసుకొని చైర్లో కూర్చోపెడతారు. దాంతో ఎవర్రా మీరు, అసలు ఎవరు, మమ్మల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముంది, అసలు నేను ఎవరినో తెలుసా అనేసి అంటూ ఉంటే నోరు మూసేస్తారు విక్రమ్ది ఇంకా రాధది. ఇంకా దాంతో ఇంకా ఇంటి దగ్గరేమో సునంద ఇంకా రాలేదేంటి పిల్లలు అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అలాగే అప్పుడే కాసేపటికి సునందకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. మేము కిడ్నాపర్స్, మాకు ఒక 10 లక్షలు డబ్బు కావాలి అనేసి మాట్లాడుతూ ఉంటే ఏంటి ఏం మాట్లాడుతున్నారు అనేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడే పక్కనే ఉన్న దమయంతి ప్రియ మాటలు వినేసి ఏంటి మమ్మీ సూపర్ ప్లాన్ చేసావు మమ్మీ, అసలు నిన్ను ఇలా అనుకోలేదు, వాళ్ళిద్దరిని ఇలా కిడ్నాప్ చేస్తావనేసి అంటే దమయంతి ఏం మాట్లాడుతున్నావు ప్రియా, నేను కిడ్నాప్ చేయడం ఏంటి, విక్రమ్ని రాధని నేను కిడ్నాప్ చేయించలేదు అనేసి అంటుంది. లేదు మమ్మీ నువ్వు నాతో కూడా అబద్ధం చెప్తున్నావు కదా, ఎందుకు మమ్మీ నాతో అబద్ధం మాట్లాడుతున్నావు, నేను ఎవరితో చెప్పనులే అని, నేను నీ కూతుర్ని మమ్మీ అనేసి అంటే లేదు ప్రియా నేను చెప్పేది నిజం, నేను కిడ్నాప్ చేయించలేదు, అసలు ఎవరు చేయించారో నాకు కూడా తెలియదు అనేసి దమయంతి అంటుంది. దాంతో ప్రియ కూడా షాక్ అవుతుంది. ఏంటి మమ్మీ నిజమా, అయితే మళ్ళీ భావని రాధని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు, ఎవరై ఉంటారు, వాళ్ళకంటూ ఎవరు శత్రువులు ఉన్నారు, వాళ్ళతో ఏం అవసరం ఉంది అనేసి ప్రియ దమయంతి మాట్లాడుకుంటూ ఉంటారు. మరోపక్క ఇంకా సునంద మీకు 10 లక్షల, అసలు మీరు కిడ్నాప్ చేసింది ఎవరినో తెలుసా, అసలు మీకు అతను ఎవరో తెలుసా అనేసి అంటే ఇంకా ఎవరైనా ఉండకోకో, మాకు కావాల్సింది డబ్బు పలానా చోటుకి తీసుకువస్తే మీ వాళ్ళని వదిలేస్తాము, లేదంటే చంపేస్తాం అనేసి బ్లాక్మెయిల్ చేస్తే లేదు ఇంకా ఇప్పుడే వస్తాము అనేసి సునంద అంటుంది. అంతలో రామచంద్రయ్య ఎవరమ్మా అనేసి అంటే అన్నయ్య విక్రమ్ని రాధని ఎవరో కిడ్నాప్ చేశారంట, ఇదిగో ఇందాక నాకు ఫోన్ చేశారు, వాళ్ళు ఒక 10 లక్షలు అడుగుతున్నారు, లేదంటే వాళ్ళిద్దరిని చంపేస్తామని బెదిరిస్తున్నారు అనేసి అంటే ఇంకా రామచంద్రయ్య ఆ నెంబర్ ఇలా ఇవ్వు అనేసి ఆ ఫోన్ తీసుకొని మళ్ళీ ఫోన్ చేస్తే ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ అనేసి వస్తుంది. ఇంకా ఎక్కడికి రమ్మన్నారు అనేసి రామచంద్రయ్య అడిగితే ఇంకా పలానా చోట అనేసి ఇంకా సునంద చెప్తుంది. సరే అనేసి ఇంకా అక్కడికి వెళ్దామనేసి డబ్బా అంతా రెడీ చేసుకొని బయలుదేరుతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.